కొంతమంది ఎలా ఉంటారంటే సంఘాల్లో, ఎలా ఉంటారంటే ఆశీర్వాదం కావాలి. ఆ మధ్య కాలంలో ఇద్దరు స్నేహితులు, చిన్నప్పటి నుంచి స్నేహితులే, క్లాస్మేట్స్, అలాగే మంచి పోటాపోటీకి వాళ్ళిద్దరు వ్యవహారం ఉంటుంది. ఆ ఇద్దరిని దేవుడు దర్శించి రక్షణ అనుభవానికి నడిపిస్తే రక్షణ పొందారు. వాళ్ళలో ఒక ఆయనేమో లెక్చరర్ అయ్యాడు, ఒక ఆయనేమో పాస్టర్ అయ్యాడు. వీళ్ళిద్దరికి ఒక సవాల్ అనమాట. ఏంటి ఆ సవాల్ అంటే, నేర్పు గొప్పదా, మార్పు గొప్పదా? ఏంటి నేర్పు అంటే? ఒకడు నేర్పిస్తే వచ్చే పద్ధతులు. మార్పు అంటే తనలో పరిస్థితులను బట్టి వచ్చే పూర్తి మార్పు అన్నమాట. దాన్నే వీళ్ళిద్దరు సవాలు. లెక్చరర్ అంటాడు నేర్పు గొప్పది అంటాడు, మాస్టర్ గారు అంటాడు మార్పు గొప్పది అంటాడు. చూడు నేను చూపిస్తాను నీకు, కాదు నీ వల్ల కాదు అంటాడు పాస్టర్ గారు. చూడు నేను చూపిస్తాను కదా అని చెప్పని ఒక చిన్న పిల్లి పిల్లని చిన్నప్పటి నుంచే దానికి ఏ మాంసం అనేది తగలకుండా ఓన్లీ పాలు, ఈ విషయాలే దానికి పరిచయం చేసి తినటానికి, ఏదైనా చేయటానికి అమ్మగారు ఏదో చెబుతున్నా తీసుకురాపు అంటే పోతుంది, తీసుకొచ్చుది. అట్లానే కథ కాదండి, చాలా పిల్లలకి ఇలా ఇవాళ నేర్పుతున్నారు. నేను మొన్న మధ్య ఒక అక్క దగ్గర చూశాను ఓ పిల్లిని. దాని రేట్ ఎంత అంటే 30,000. తెల్లగాను అంత సింహం కనుక, ఆ పులి కనుక కూర్చున్నట్టు ఉంటుంది దాని మూర్తి, మొఖం, వ్యవహారం అంతా. ఇక్కడ పేటలోనే ఉన్నాయి ఆ పిల్లులు. 30,000 అంట. నేను అడిగా, అక్క అది కనుక ఈసారి నెక్స్ట్ డెలివరీ కనుక అయితే మా మేనగోళ్ళు అడిగింది, మరి ఇస్తారంటే నెక్స్ట్ అయితే ఇస్తానన్నా, ఇప్పుడైతే ఇవ్వను. వాస్తవంగా దాన్ని అంటే ప్రభు కృపను బట్టి ఆ కుటుంబానికి ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు ఆ అక్కని అడిగితే చెప్పింది ఆ అక్క, 30,000 అన్నది ఈ పిల్లి రేటు అని. పిల్లే 30,000. అది మనం వీడియోలో చూస్తాంగా, వాడు తీసుకొని కొడితే అది బల్లన కొంచెం ఇదో బాటిల్ అటు జరపంగా అది కూడా దాని ముందున్న బాటిల్ జరుపుద్ది. ట్రైనింగ్ ఇచ్చాడు పిల్లు. మాట్లాడే సిలకలకు ట్రైనింగ్ ఇస్తే మాట్లాడుతాయి. అవి కూడా మా అక్క పెంచి వదిలేసింది, చివరికి పోషించడం చివరి పుట్టి. వాటి విలువ కూడా అంతే, 30,000. మాట్లాడే చిలకలు జత 30,000. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఈ లెక్చరర్ ఒక పిల్లిని తెచ్చి దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఒకరోజు చూడు నా నేర్పు గొప్పతనం అన్నాడు. కాదు పాస్టర్ గారు అది కుదరదు, మార్పే కరెక్ట్ అంటాడు. కాదని చెప్పని ఒక రోజు సండే రోజు అంటే ఖాళీగా ఉన్న రోజు ఇన్వైట్ చేశాడు, మా ఇంటికి రా, నేను పెంచిన ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఈ పిల్లిని చూద్దు కానీ రా అని చెప్పానంటే సరే అని చెప్పని పోయాడు. పోగానే పాస్టర్ గారు వచ్చాడు, కాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు, కండవ తీసుకురా అంటే తెచ్చి ఇచ్చింది. ఆ తర్వాత పోయి టీ తీసుకురామంటే పోయింది టీ తీసుకొని రావడానికి. పోయినట్టు పోయి రాగానే ఈ లోపల వాళ్ళ మధ్యలో ఈ పిల్లి చూసేలాగా ఒక ఎలుకట్ట పోవటం మొదలైంది. దాన్ని చూసిందో లేదు, చేతుల్లో అంటే దాన్ని పట్టుకొని వస్తున్న కప్పు, ఆ దాంట్లో ఉన్న ఆ టీ మొత్తం ఉంటుంది కదా కప్పు శాసన, ఒక్కసారి ఇసిరేసిపోయి అమాంసంగా ఎలకి వెనకాల పడదు. ఈ కప్పు వచ్చి పాస్టర్ గారి మీద పడదు. అప్పుడు తన స్నేహితుని వైపు వెళ్ళి అలా చూస్తా ఉన్నాడు, నివారించి. ఏందబ్బా నేర్పు గొప్పదా, మార్పు గొప్పదా అంటే అప్పుడు సిగ్గుతో తలంచుకొని మార్పే గొప్పది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పాస్టర్ గారి ముందు మార్పు కనపడుతుంది, పాస్టర్ గారి దగ్గర నుంచి బయటికి రాగానే నేర్పు కనపడుతుంది. అంటే అప్పుడు దాకా అది పాస్టర్ గారి ముందు నేర్పరితనం కలిగినట్టుగా చాలా చక్కగా మార్పు వచ్చినట్టు కనపడతారు. ఆ నుంచి బయటికి రాగానే ఒకప్పుడు జీవితం కాకి బ్రతుకే, అంటే ఆ నల్లగా ఉండే చీకటి బ్రతుకు అన్నమాట. నువ్వు నిజముగా మార్పు చెందిన వ్యక్తివైతే నీ బ్రతుకులో ఇంట బయట రహస్య ఏకాంతంగా ఉన్నప్పుడు, సంఘం ఉన్నప్పుడు, సేవకుడు ఉన్నప్పుడు, సేవకుడు లేనప్పుడు కూడా నీ మార్పుగానే కనపడుతుంది. నువ్వు నేర్పు చేసుకొని నేను వీళ్ళ దగ్గర ఇలా ఉండాలి, ఇలా నేర్పుగా అంటే నేర్చుకొని కనుక పద్ధతులు నేర్చుకొని ఉంటే నువ్వు ఆశీర్వాదం, ఒకవేళ ప్రభు చిత్తమై నీ కాలం చెల్లేంత లోపల కూడా
ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఇక అంతే.